సార్, ఒకప్పటి జనరేషన్లో భార్యాభర్తలకి పెళ్ళి చేసి ఒక అమ్మాయి అబ్బాయికి ఇంటికి అత్తవారింటికి పంపించేటప్పుడు ఆ అమ్మాయికి మంచి చెడు అనేది ఆ తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ నాయనమ్మ గారు చెప్పటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ తరంలో ఉన్న ఆ తల్లిదండ్రులకి ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మమ్మ నాయనమ్మ చెప్పిన వాళ్ళే. కానీ ఇప్పుడున్న పెళ్లి చేసుకోబోతున్న ఈ యువత ఆడపిల్లలకి మంచి చెడు తల్లిదండ్రులు ఎందుకు చెప్పటం లేదు? ముఖ్యంగా తల్లి, ఒక అత్తగారింటికి వెళ్తున్నావు అమ్మ, ఇప్పుడు పెళ్ళైపోయింది, ఇన్నాళ్ళు మనతో బంధం రిలేషన్ అనేది ఉంది, కానీ మన రిలేషన్ కట్ చేసుకోవట్లేదు, కానీ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తున్నావు, ఆ ఇంటి అలవాట్లు అనేవి మొత్తం నేర్చుకోకపోయినా కొంత నేర్చుకోవాలి, ఆ ఇంటి గౌరవం కాపాడుతూ ఉండాలి, అట్లానే అట్ ది సేమ్ టైం మన ఇంటి గౌరవాన్ని కూడా నిలబెట్టాలమ్మా. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అత్తామామల్ని గౌరవించు, మీ భర్తని గౌరవించు, వీళ్ళని చూసుకో, ఇట్లానే ఇది కూడా చూసుకో. ఎందుకు ఈ కలహాలు లేకుండా ఈ పిల్లలకి ఈ మంచి చెడు అని చెప్పి ఎందుకు అత్తగారిళ్ళకి పంపించడం లేదు? మెయిన్ ఇది చాలా చోట చూస్తున్నాను, వింటున్నాను సార్. నమస్కారం అండి. చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. దానికి కారణం ఏంటంటే సెల్ ఫోన్లు, టీవీ ఛానల్స్. ఇది కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అన్నీ అయిపోయి కలియుగం వచ్చింది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైన దేవతలు, దెయ్యాలు, మనుషుల్లో చెడ్డవాళ్ళ మంచివాళ్ళ ఎవరో ఉండడం అనేది జరిగింది. అది ఒక యుగం. మళ్ళా యుగంలో, రెండో యుగంలో ఏమొచ్చింది? అందరు ఇక్కడే పుట్టారు. పౌరవులు, పాండవులు, కౌరవులంతా చెడ్డవాళ్ళు, పాండవులంతా మంచివాళ్ళుగా మనం వింటాం. సో ఒక వ్యక్తి మంచోడు, ఒక వ్యక్తి చెడ్డోడు అనే ఉండేవాడు. కానీ ప్రస్తుతం కలియుగంలో ఎలా ఉందంటే నీలోనే మంచి చెడు ఉంది. కొన్ని విషయాలు నువ్వు మంచిగా ఉంటావు, కొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటావు. సంస్కృతి సమాజంలో మనం నేర్చుకుంది టీవీలు చూసి, పెద్దలు చెప్పినప్పుడు వాటిని పట్టించుకోకుండా ఇతరులు చెప్పే, స్నేహితులు చెప్పే చెడ్డ అలవాటు పడిపోయి మందు తాగటం, చీట్లాట ఆడటం, డబ్బులు వ్యసనాలకు ఖర్చు పెట్టడం, ఆడపిల్లల కోసం ఖర్చు పెట్టడం, వృధా ఖర్చు పెట్టడం, అప్పులు పట్టడం, ఇలా చేసుకుంటూ పోయినందువల్ల ఏమవుతుంది? మనిషి కష్టాలకు గురవుతున్నాడు. ఆ కష్ట నష్టాలకు గురైన వ్యక్తి మరి పెద్దలు చెప్పే మాట వింటాడా? అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి ఏది సుఖంగా ఉందో, వాళ్ళకి ఏది కన్వీనియంట్గా ఉందో, వాళ్ళకి ఏది ప్రియంగా ఉందో, వాళ్ళకి ఇష్టమైన విధంగా ఉందో అదే వాళ్ళు పాటిస్తున్నారు. అంతేకాకుండా మనకు ఈ సీరియల్స్లో వచ్చే కథలు కానీ మాటలు కానీ మనం వింటున్నప్పుడు మనకు ఒక విషయం బాగా పూర్తిగా అర్థమవుతుంది. ఏంటంటే అనుకరిచ్చేవాడు రోజు రోజుకి కన్వీనియన్సెస్ మీద, సుఖాలు సౌకర్యాల మీద, ఈ జీవితంలో త్వరగా ఇప్పటికిప్పుడే ఏదో పొందాలనే ఉద్దేశంలో ఉన్నాడు. ఈ జీవిత తదనంతం కూడా తన పేరు ప్రఖ్యాతలు నిలుపుకోవాలని, తను, తన కుటుంబీకులు, తన అత్తవారింటి వాళ్ళు, భర్త అందరూ హాయిగా ఉండాలని, ఓపికతోటి, త్యాగంతో మంచిగా చెడ్డ లేకుండా మంచిగా ఉండాలని ఇవన్నీ ఎవరు కూడా ఆశించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు కొంత సమయాన్ని సమాజం కోసం ఎలా ఉపయోగించి మంచి చేయాలనుకుంటున్నారో, అలాగే కుటుంబీకుల కోసం కూడా మీ స్వార్థం కోసం, మీ డబ్బు సంపాదించి మీ కోరికలు తీర్చుకోవడానికి కోసం సమయం అంతా దాని మీద పెట్టడం కాకుండా కుటుంబీకుల కోసం సమయం పెట్టండి. కొంత ప్రేమానురాగాలతోటి కుటుంబంలో ఉన్న వాళ్ళతోటి చర్చలు జరపండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. బాగా డబ్బు సంపాదించారు కుటుంబాన్ని పెట్టుకోకుండా, మీరు డబ్బు తీసుకుని తిరిగి వచ్చాడు, ఇంట్లో భార్య పిల్లలు లేకుండా వాళ్ళు నీ బాధలు తట్టుకోలేక నీ అలవాట్లకి వాళ్ళు ఇష్టపడకుండా ఉంటే ఏం జరుగుతుంది? వాళ్ళు ఉండరు, డబ్బు ఏం చేసుకుంటారు? లేదా ఈ డబ్బు సంపాదించే దాంట్లో నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకొని అనారోగ్యంకి వెళ్ళిపోతారు. సో కోరికలే అన్నిటికీ మూలం. పిల్లలు కూడా వాళ్ళ సంపాదన, డబ్బు వచ్చినంత మాత్రాన తల్లిదండ్రులకి ఏం తెలియదు, పెద్దలకి ఏం తెలియదు, వాళ్ళు చెప్పిన మాటలు నేను వినాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన మాటే వాళ్ళు వినాలి అనే దూరంలో ఉంటే ఎక్కడోది ఇక్కడ మంచి దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఇంట్లో కాబట్టి భర్తని లొంగ తీసుకొని, లేకపోతే భార్యని భర్త లొంగ తీసుకొని ఏదో నెట్టుకొని పోతాడు. బయటికి పోతావు, ఇదే పద్ధతి అలవాటు అయిందంటే
అక్కడ కూడా ఉద్యోగం సరిగ్గా చేయలేవు, జీవితాన్ని సరిగ్గా నడుపుకోలేవు. కాబట్టి క్షమ, ఓర్పు, సహనం, భగవత్ చింతన, భర్తే దేవుడు అనుకోవడం, లేకపోతే భార్యే నాకు దేవతలాగా అనుకోవడం, ఇలా అనుకున్నందువల్ల అందరూ హాయిగా ఉంటారు. మీరు హాయిగా ఉంటారు, వాళ్ళు హాయిగా ఉంటారు. తగాదాలు రావు. సంపాదించుకున్న డబ్బును దాచిపెట్టుకుంటారు, జాగ్రత్తగా కాపాడుకుంటారు. కాబట్టి ఏది మంచి ఏది చెడ్డు, నీలో ఉన్న మంచి చెడులో మంచిని నువ్వు అలవాటు పడుతూ అనుసరిస్తూ చెడుని దూరం చేసి చెడ్డగా ప్రవర్తించకుండా మంచిగా ప్రవర్తించాలని నేను ఆశిస్తున్నాను. అలా చేస్తే పెద్దల మాట వింటారు, ఆరోగ్యం బాగుంటుంది, శారీరక మానసికంగా హాయిగా ఆనందంగా ఉంటారు. పెళ్లి చేసుకున్న పర్పస్ సర్వవద్దని చెప్పేసి నా ఉద్దేశం. మరి ఈ కలికాలంలో కూడా మనం మంచి కోసం చెడుని ఎదిరించలేమంటే ఎదిరించగలితే, చెడుని ఎదిరించి మంచి చేయాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలనేది మనకు ఒక అవగాహన ఉండాలి. ఈ భగవంతుడు అనేవాడు ధర్మం రూపంలో ఉంటాడు. సో ధర్మాన్ని మీరు పాటించాలి. కలి ప్రభావం తెలుసుకొని సత్యాన్ని ఎండిపెట్టుకొని ఉండే వాళ్ళకి ఆ భగవంతుడే ధర్మవిరుద్ధంగా జీవించే వాళ్ళకి దైవం తోడుండి వాళ్ళ పనులన్నీ ఆయనే చేస్తాడట. ఆ కలికాలాన్నే దూరం చేసి మనుషులు జీవితంలో హాయిగా ఉండాలి అని అంటే వాళ్ళు సత్యసంధత, నిష్ఠ, ఇచ్ఛాశక్తి మరియు ప్రేమానురాగాలతోటి శక్తివంతమైన సద్గుణాలు కలిగి అవి వాళ్ళకే సొంతమనేటట్టుగా ఉండి కనుక చేసుకుంటూ పోతే జీవితంలో ఖచ్చితంగా వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు, అందరికీ ఆనందాన్ని పంచుతారు. ఇది కలికాలం కాబట్టి ఏదో బతుకుతున్నా అని బతకడం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. కలి ప్రభావం అందరికీ పీడ అనేది వచ్చే విధంగా చేస్తుంది. కాలం మారుతుంటే మన మనసుల్లో మనిషి యొక్క ప్రవర్తనలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు వస్తాయని తెలుసు కాబట్టి మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది, సమాజంలో చెడే ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ టీవీల్లో మన స్నేహితులు మనకు చెప్పే మాటల్లో చెడు ఎక్కువగా ఉంది కాబట్టి ఆ చెడు అనేదాన్ని దూరం చేయాలంటే, మంచితనం నశించిపోకుండా మనుషుల్లో ఉండాలి అంటే, కలిపురుషుడి ప్రభావం మన మీద లేకుండా ఉండాలంటే మీరు నిజం మాట్లాడటం చేయండి. నిజం అనేది మాట్లాడటం అనేది మహాపాపం అని అనుకునే రోజుల్లో అది తప్పు. సత్యానికి ఒక వెలుగుంది, సత్యం దేవుడి రూపంలో ఉంటుంది, దేవుడే సత్యం అని మీరు నమ్మి ఖచ్చితంగా పరద్రవ్యాల మీద, పర స్త్రీల మీద, లేకపోతే ఇంకా చెప్పాలంటే వీటికి సంబంధించి నీలో వచ్చే ఆసక్తిని ఎక్కువ పెట్టుకోకుండా దూరం చేసుకోండి. నీతిగా, నిజాయితీగా, పారదర్శకత, జవాబుదారితనంతో కొంతైనా మీరు సంపాదించిన దాన్ని ఇతరుల కోసం త్యాగం చేసేదానికి విధంగా ఉండండి. సంపాదన కూడా అలాగే చేయాలి. సర్వ పాపాలు చేసి ధనార్జనే ధ్యేయంగా బతకడం అనేది కరెక్ట్ కాదు. విద్యలకు, జ్ఞానాన్ని, విద్యల్ని జనము డబ్బిస్తే ఏదైనా చేసే పరిస్థితి వచ్చింది, అది తప్పండి. అలా చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి నిజ జీవితంలో మీరు సద్గుణాలతోటి సత్సంపన్నులై మంచి వాళ్ళతోటి సత్సాంగత్యం చేస్తే ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. కలికాలంలో కూడా కలి కూడా మిమ్మల్ని ఏమీ చేయదు. మిమ్మల్ని మీరు కాపాడుకొని అందరినీ ఆనందంగా ఉంచుకుంటారు. నమస్కారం. ఇప్పుడు అది ఒక క్వశ్చన్ అడగండి.